మీరే జీరో నేనే 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 హీరో నేనే నేనా మీరే జీరో నేనే 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 హీరో నేనే నేనా మీరే జీరో. శశికళ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఓడిపోయినా అనుకున్నది మాత్రం సాధించుకున్నారు. తన అనుచరులకే సీఎం పదవి దక్కడంతో పన్నీర్పై విజయం సాధించారు శశికళ. 10 రోజులుగా తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్కు ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామికి అవకాశం ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్. తమిళనాడు కొత్త సీఎంగా ఈ పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. పళనితో పాటు మరికొందరు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త మంత్రివర్గానికి చెందిన వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోట్టియన్, చేనేత మంత్రిగా దండపాని, పీడబ్ల్యూడీ మంత్రిగా టాంగా తమిళసెల్వాన్, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాలకృష్ణారెడ్డి, సమాచార శాఖ మంత్రిగా కడంబూర్ రాజును నియమించినట్లు సమాచారం. సాయంత్రం 4:30 గంటలకు పళనిస్వామితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. పళనితో పాటు మరికొందరు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణం చేస్తారు. కొత్త మంత్రివర్గానికి చెందిన వివరాలు కూడా తెలుస్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోట్టియన్, చేనేత మంత్రిగా దండపాని, పీడబ్ల్యూడీ మంత్రిగా టాంగా తమిళసెల్వాన్, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాలకృష్ణారెడ్డి, సమాచార శాఖ మంత్రిగా కడంబూర్ రాజును నియమించినట్లుగా తెలుస్తోంది. ఇక బలం నిరూపించుకునేందుకు పళనిస్వామికి 15 రోజులు సమయం ఇచ్చారు గవర్నర్. గవర్నర్ నిర్ణయంతో శశికళ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు ఉంటున్న గోల్డెన్ బే రిసార్ట్లో కోలాహలం నెలకొంది. అటు పోయస్ గార్డెన్ దగ్గర కూడా శశికళ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పన్నీర్ సెల్వం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు రాజ్ భవన్ లో పళనిస్వామి టీం గవర్నర్ తో భేటీ అయింది. పళనితో పాటు సెంగోట్టియన్, జయకుమార్, ఎస్పీ వేలుమణి, టీటీ దినకరన్, తంగమణి కూడా విద్యాసాగర్ తో చర్చలు జరిపారు. తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు విద్యాసాగర్. మరోవైపు పన్నీర్ సెల్వానికి గవర్నర్ విద్యాసాగర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయనకు కేవలం 11 మంది ఎమ్మెల్యేలే మద్దతిస్తున్నారు. సీఎం పదవిపై ఆయన పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. గవర్నర్ నిర్ణయంపై ఆయన వర్గం అసంతృప్తితో పాటు ఒకంత ఆగ్రహంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పదవి పోయినా పార్టీ కోసం మాత్రం పట్టు వదలడం లేదు పన్నీర్ వర్గం. అమ్మ పార్టీని శశికళ చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ ముందు నుంచి వాదిస్తున్నారు పన్నీర్. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నికపై ఈసీని ఆశ్రయిస్తున్నారు ఆయన అనుచరులు. ఎంపీ మైత్రేయ నేతృత్వంలో మధ్యాహ్నం 2:45 ఎలక్షన్ కమిషన్ అధికారులను కలవనున్నారు నేతలు. శశికళపై ఫిర్యాదు చేసి పార్టీని తమకే కేటాయించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. శశికళ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఓడిపోయినా అనుకున్నది మాత్రం సాధించుకున్నారు.
తన అనుచరులకి సీఎం పదవి దక్కడంతో పన్నీర్పై విజయం సాధించారు శశికళ. 10 రోజుల తమిళనాడు సస్పెన్స్ థ్రిల్లర్కు ప్రస్తుతానికి ఎండ్ కార్డ్ పడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పళనిస్వామికి అవకాశం ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్. తమిళనాడు కొత్త సీఎంగా ఈ పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 4:30 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. పళనితో పాటు మరికొందరు మంత్రులు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. కొత్త మంత్రివర్గానికి చెందిన వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. ఆర్థిక శాఖ మంత్రిగా సెంగోట్టియన్, చేనేత మంత్రిగా దండపాని, పీడబ్ల్యూడీ మంత్రిగా టాంగా తమిళ్ సెల్వాన్, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాలకృష్ణారెడ్డి, సమాచార శాఖ మంత్రిగా కడంబూర్ రాజును నియమించినట్లు సమాచారం. ఇక బలం నిరూపించుకునేందుకు పళనిస్వామికి 15 రోజులు సమయం ఇచ్చారు గవర్నర్. గవర్నర్ నిర్ణయంతో శశికళ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు ఉంటున్న గోల్డెన్ బే రిసార్ట్లో కోలాహలం నెలకొంది. అటు పోయిస్ గార్డెన్ దగ్గర కూడా శశికళ అభిమానులు, పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. పన్నీర్ సెల్వం ద్రోహి అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు రాజ్భవన్లో పళనిస్వామి టీం గవర్నర్తో భేటీ అయింది. పళనితో పాటు సెంగోటియన్, జయకుమార్, ఎస్పీ వేలుమణి, టీటీ దినకరన్, తంగమణి కూడా విద్యాసాగర్తో చర్చలు జరిపారు. తమకు 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్కు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు విద్యాసాగర్. మరోవైపు పన్నీర్ సెల్వానికి గవర్నర్ విద్యాసాగర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయనకు కేవలం 11 మంది ఎమ్మెల్యేలే మద్దతిస్తున్నారు. సీఎం పదవిపై ఆయన పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలయ్యాయి. గవర్నర్ నిర్ణయంపై ఆయన వర్గం అసంతృప్తితో పాటు ఒకంత ఆగ్రహంగా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పదవి పోయినా పార్టీ కోసం మాత్రం పట్టు వదలడం లేదు పన్నీర్ వర్గం. అమ్మ పార్టీని శశికళ చేతుల్లోకి వెళ్లనిచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదంటూ ముందు నుంచే వాదిస్తున్నారు పన్నీర్. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్నికపై ఈసీని ఆశ్రయిస్తున్నారు ఆయన అనుచరులు. ఎంపీ మైత్రయ్య నేతృత్వంలో మధ్యాహ్నం 2:45 ఎలక్షన్ కమిషన్ అధికారులను కలవనున్నారు నేతలు. శశికళపై ఫిర్యాదు చేసి పార్టీని తమకే కేటాయించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. తమిళనాట ప్రస్తుత పరిణామాలకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏం జరగబోతోంది ఇంకా తమిళనాడులో? దాదాపుగా తాత్కాలికంగా వారం 10 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ హైడ్రామాకి మరి కాసేపట్లో తెరపడుతున్నట్టుగానే మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా పళనిస్వామికి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించారు కాబట్టి దాదాపుగా ఈ వివాదం అనుకోవచ్చు, లేకపోతే హైడ్రామా అనుకోవచ్చు, దానికి తెరపడిపోతుంది. మరి కాసేపట్లో తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పళనిస్వామి, అట్లాగే ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దాదాపుగా మనకు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే దాదాపు 32 మంది కొత్త కేబినెట్ లో మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. పళనిస్వామితో పాటు ఒక 2-3 చేంజెస్ మినహా, 2-3 మార్పులు మినహా మిగిలిన వాళ్ళంతా కూడా యథావిధిగా పాత మంత్రులే బాధ్యతలు అనేవి చేపట్టబోతూ ఉన్నారు. ఆ 2-3 మార్పులు కూడా ఏదైతే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు బహిర్గతంగానే శశికళపై విమర్శలు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన విద్యాశాఖ మంత్రి పాండిరాజన్, వీళ్ళిద్దరు ఇంతకు ముందు నిర్వహించిన ఆ 2 పదవులు మాత్రమే మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. మిగిలిన మంత్రులంతా కూడా యథావిధిగా పాత పదవుల్లోనే కొనసాగబోతూ ఉన్నారు. ప్రస్తుతానికి కొత్తగా మంత్రులు ఎవరెవరు చేపట్టబోతున్నారు అనేది మంత్రి పదవుల లిస్టు కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టబోతే పన్నీర్ సెల్వం గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు.
ఆయన చేపట్టిన ఆర్థిక శాఖని పెంగోటియానికి అప్పగించబోతున్నారు. అట్లాగే పళనిస్వామి నిర్వహించిన పీడబ్ల్యూడి శాఖ పీడబ్ల్యూడి మంత్రి ఆ శాఖను కొత్తగా సంఘ తమిళ సెల్వన్ కు అప్పగించబోతున్నారు. అట్లాగే చేనేత శాఖను దండపానికి అప్పగించబోతున్నారు. అట్లాగే ఇప్పుడు ఏదైతే పన్నీర్ సెల్వం వర్గంలోకి వెళ్ళిపోయిన పాండిరాజన్ నిర్వహించిన విద్యాశాఖను వేరొక అలెగ్జాండర్కి అప్పగించబోతున్నారు. ఇక మిగిలిన శాఖలన్నీ కూడా యథావిధిగా జయలలిత ఎవరికైతే అప్పగించిందో గతంలో ఉన్న క్యాబినెట్లు ఎవరైతే ఉన్నారో వారే కొనసాగబోతున్నారు. అట్లాగే ఇందులో ఇద్దరు తెలుగు మంత్రులు కూడా ఉన్నారు. తెలుగు మాట్లాడేవారు, తెలుగు ప్రాంతాలకు చెందిన వారు. ఒకరు హోసూరు ఎమ్మెల్యే బాలకృష్ణ రెడ్డి పాత పదవి కొత్త సంవత్సరం శాఖిస్తున్నారు. అట్లాగే కోవెలపట్టి ఎమ్మెల్యేగా ఉన్న కడంబూరు రాజు సమాచార శాఖ మంత్రిగా అదే పదవిలో ఆయన కొనసాగబోతున్నారు. మిగిలిన మంత్రివర్గం అంతా కూడా యథావిధిగా కొనసాగబోతోంది. మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారానికి వీళ్ళంతా కూడా కేబినెట్ లో ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో ఆ మంత్రులు పళనిస్వామితో పాటు కాసేపట్లోనే ఇదే రాజ్భవన్ లోకి రాబోతున్నారు. సాంప్రదాయ ప్రకారం వాళ్ళతో ఏ విధంగా అయితే ప్రమాణ స్వీకారం చేస్తారో అదే విధంగా గవర్నర్ విద్యాసాగర్ రావు వాళ్ళందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఈ తంతంతా కూడా దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల లోపే రాజ్భవన్ లో ముగియబోతుంది. ఇక తర్వాత గవర్నర్ విద్యాసాగర్ రావు వాళ్ళందరి చేత కూడా ఒక గడువు అయితే విద్యాసాగర్ రావు ఇవ్వడం జరిగింది. ఈ 15 రోజుల్లోపు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అసెంబ్లీ బల నిరూపణ అంటే ఇప్పుడున్న మ్యాజిక్ ఫిగర్ అంటే దాదాపు 117 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి కాబోతున్న పళనిస్వామి తన బలాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య ముఖ్యమంత్రి కాబోతున్న పళనిస్వామి తన బలాన్ని చూపించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యుల సంఖ్య 234. అందులో జయలలిత చనిపోయినాక ఖాళీ అయిన అసెంబ్లీ స్థానం తీసేస్తే 233. దానిలో సగం కంటే ఒక సీట్ ఎక్కువ అంటే 117 స్థానాలు ఉంటే సరిపోతుంది మెజార్టీగా. ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 117 స్థానాలు ఉంటే సరిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ కూడా 117. ప్రస్తుతానికి పళనిస్వామి చెప్తున్న లెక్క ప్రకారం వాళ్ళ దగ్గర 127 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక పన్నీర్ సెల్వం దగ్గర కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పళనిస్వామి దగ్గర ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో పళనిస్వామికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అనేది ఏమీ లేదని చెప్పాలి. ఒకవేళ ఊహించని విధంగా అనుకోని విధంగా ఈ 15 రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగి ఊహించని విధంగా రేపు అసెంబ్లీలో ఓటింగ్కి వచ్చినప్పుడు రేపు ఓటింగ్ పెట్టినప్పుడు బల నిరూపణ చేస్తున్నప్పుడు ఒకవేళ పళనిస్వామికి ఎవరైనా ఒక 50 మందికి పైగా ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చి పన్నీర్ సెల్వం వైపు ఇంకొక వైపు వెళ్ళటము, లేకపోతే ఓటింగ్ నిర్వహించే సమయంలో ఓటింగ్ నిర్వహించే రోజు ఆ రోజు కనుక అసెంబ్లీకి హాజరు కాకపోవటం ఇట్లాంటి పరిణామాలు ఏమైనా జరిగితే పళనిస్వామికి ఏమైనా ఎదురు దెబ్బ తగిలితే తప్ప ముఖ్యమంత్రిగా పళనిస్వామి కొనసాగుతారు. ఇదే ప్రభుత్వం నిలబడిపోతుందని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే పళనిస్వామికి వచ్చిన ఇబ్బంది కానీ డోకా కానీ ఏమీ లేదని చెప్పాలి. ఇక అల్టిమేట్గా ఇందులో ఓటమి పాలైంది కానీ లేకపోతే అంచనాలకు మించి ఊహ కందని విధంగా చాలా ఎత్తుకు ఎదిగి ఒక్కసారిగా డౌన్ అయిపోయింది మాత్రం పన్నీర్ సెల్వం అని చెప్పాలి. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పన్నీర్ సెల్వం ఒక్కసారి అనుకోని విధంగా తనకు తానే రాజీనామా చేసి బాధ్యతలన్నీ కూడా శశికళ చేతిలో అప్పచెప్పి తీరా శశికళ ప్రమాణ స్వీకారం చేసే టైంకి ఆయన ఎదురు తిరిగి బయటికి రావటం, ఆ తర్వాత పార్టీలో చీలికి తీసుకురావటం, ఇన్ని చేసిన తర్వాత తన వెనక ఎమ్మెల్యేలు అన్నీ ఉన్నారని చెప్పడం, ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో దెబ్బతిన్న వ్యక్తి ఎవరు అంటే పన్నీర్ సెల్వం, విజయం సాధించింది ఎవరు అంటే పళనిస్వామి అని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అశోక్. తమిళ రాజకీయాల్లో అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఎమ్మెల్యేల సంతకాలతో ఒక లిస్టు పళనిస్వామికి అనుకూలంగా ఉంది కాబట్టి గవర్నర్ ఆయన్ని సీఎంగా ప్రకటించారు. మరి 15 రోజుల్లో అసెంబ్లీలో స్వామి బల నిరూపణ చేసుకోగలరా? ఈలోపు గోడ దూక ఎమ్మెల్యేలు ఎంతమంది? పన్నీర్ సెల్వం ఏ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు? ఈ తమిళ రాజకీయాలపై వినిపిస్తున్న కొత్త వాదన చూస్తుంటే ఆట మొదలుపెట్టింది పళనిస్వామి కావచ్చు, కానీ ముగించేది మాత్రం పన్నీరేనా? తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234. అమ్మ లేదు కాబట్టి 233. మొత్తం ప్రస్తుతం అన్నాడీఎంకే బలం 135. సీఎం కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 117 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. రెండుగా చీలిపోయిన అన్నాడీఎంకేలో ఇప్పుడు పళని వర్గంలో 123 మంది ఎమ్మెల్యేల లెక్క కనిపిస్తోంది. పన్నీర్ వర్గంలో 11 మంది ఉన్నారు.
ఇక స్టాలిన్ బలగం 89, కాంగ్రెస్ 8, స్థానిక ముస్లిం లీగ్ పార్టీకి 1 సీటు కలిపి డిఎంకే కూటమి బలం 98 మంది. మరి వీళ్లలో ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు? అసలు వాట ఎలా ఉండబోతోంది?